హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ మెథడాలజీ అండి. ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ 4 to 5 వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. వీటన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. సో ఈ క్లాసెస్ చూసుకొని వెళ్ళండి. తప్పకుండా 3 to 4 బిట్స్ అయితే ఈజీగా పెట్టడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. ఓకే, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దాంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏది మనం చూస్ చేసుకోవాలి. లర్నింగ్ ఈజ్ ఎ కాన్షియస్ ప్రాసెస్. చూడండి, ఇదే కీ పాయింట్ మనకు. లర్నింగ్ ఈజ్ ఎ కాన్షియస్ ప్రాసెస్ ఆల్వేస్ అండి. లర్నింగ్ అనేది ఒక కాన్షియస్ ప్రాసెస్గా ఉంటుంది, ఇన్వాల్వింగ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద లెర్నర్స్. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, లర్నింగ్ అనేది కాన్షియస్ ప్రాసెస్లో ఉండి విద్యార్థులు నేర్చుకోవడానికి ఒక కృషి చేసే విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, అక్విజిషన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ ఎఫర్ట్లెస్లీ. చూడండి, అక్విజిషన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదండి. అక్విజిషన్ అంటే ఏంది? లాంగ్వేజ్కి రూల్స్ అనేవి ఉండవు. ఓకే, సో రూల్స్ అనేవి ఉండవు అండ్ అక్విజిషన్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెసే. సో డెఫినెట్గా ఇది కరెక్టే అవుతుంది. సో మనకు రెండు కరెక్టే. సో స్టేట్మెంట్ ఏ, బి బోత్ ఆర్ కరెక్ట్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, లర్నింగ్ అనేది ఒక కాన్షియస్ ప్రాసెస్ అండ్ అక్విజిషన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద కాన్సోనెంట్ అండ్ వోవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని, వోవెల్ సౌండ్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకే, సో టోటల్గా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సౌండ్స్ వచ్చేసి 44 సౌండ్స్ ఉంటాయండి. ఓకే, సో ఈ 44లో వోవెల్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయి అంటే వోవెల్ సౌండ్స్ 20 వోవెల్ సౌండ్స్ ఉంటాయండి. ఓకే, ఈ వోవెల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ప్యూర్ వోవెల్స్ ఉంటాయి, డెఫ్థాంగ్స్ ఉంటాయి. ఓకే, ప్యూర్ వోవెల్స్, డెఫ్థాంగ్స్. సో ప్యూర్ వోవెల్స్ వచ్చేసి 12 ఉంటే డెఫ్థాంగ్స్ వచ్చేసి 8 ఉంటాయి. ఓకే, ఇది వోవెల్స్. మరి కాన్సోనెంట్స్ ఎన్ని ఉంటాయండి? 44లో 20 వోవెల్స్ ఉన్నాయి. సో కాన్సోనెంట్ ఎన్ని ఉంటాయి? మిగతా అన్నీ కూడా కాన్సోనెంటే. సో 24 అనేవి కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి. ఓకే, చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇంగ్లీష్ కన్సిస్ట్ ఆఫ్ 44 డిస్టింక్ట్ సౌండ్స్ అంట. 44 కదా మనకు టోటల్గా ఉండేది. ఎస్, ఇది కరెక్టే. విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 20 కాన్సోనెంట్ సౌండ్స్ అంట. కాదు కదండి, 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి. సో ఇది తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ కన్సిస్ట్ ఆఫ్ 40 డిస్టింక్ట్ సౌండ్స్ అంట. సో కాదు కదా, 40 కాదు కదా, 44. సో నెక్స్ట్ 44 ఓరల్ సౌండ్స్, 22 కాన్సోనెంట్ సౌండ్స్ అంట. కాన్సోనెంట్ సౌండ్స్ ఎన్ని ఉంటాయి? 24 కదా. సో ఇది తీసేస్తాం. చూడండి, 44 డిస్టింక్ట్ సౌండ్స్, అదే 24 కాన్సోనెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 20 వోవెల్స్. ఎస్, 20 వోవెల్స్. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, టోటల్గా 44 సౌండ్స్, దీంట్లో వోవెల్ సౌండ్స్ వచ్చేసి 20, కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చేసి 24 అనేవి కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఇది నెక్స్ట్ బిట్ చూడండి. ద థియరీ ఆఫ్ యూనివర్సల్ గ్రామర్ వాస్ ఫార్ములేటెడ్ బై. ఓకే, యూనివర్సల్ గ్రామర్ని ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతున్నాడు. ఎన్నిసార్లు పడిందండి? నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అనేది రిపీట్ అయింది. ఓకే, చెప్పండి. యూనివర్సల్ గ్రామరు, జనరేటివ్ గ్రామరు, వీటన్నింటినీ ప్రతిపాదించింది ఎవరండి? నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించడం జరిగింది. సో నోమ్ చోమ్స్కీ అనేది ఆన్సర్. ఓకే, ఈయన దాంట్లోనే కదా మనకు ఎల్ఏడి అనేది వస్తుంది, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది కనబడుతుంది. అంటే పుట్టుకతోనే పిల్లవాడు భాషా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అని చెప్పేసి నోమ్ చోమ్స్కీ చెప్పడం జరుగుతుంది. సో ఈ యూనివర్సల్ గ్రామర్ని ప్రతిపాదించింది కూడా నోమ్ చోమ్స్కీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెట్టు. ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లిజనింగ్ యాక్టివిటీ ఈజ్. ఓకే, లిజనింగ్ యాక్టివిటీకి ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ఏంది అని అడుగుతున్నాడు. ఓకే, లిజనింగ్ అంటే ఏంటి? వినడం. వినడం అనే యాక్టివిటీకి సంబంధించి ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంది అని క్వశ్చన్. ఓకే, చూడండి, గ్రామర్ అక్యురసీ అంట. గ్రామర్ అక్యురసీ అనేది లిజనింగ్ యాక్టివిటీ అవుతుందా అండి? చెప్పండి. గ్రామర్ నేర్చుకున్నాము, అందులో అక్యురసీగా ఉన్నాము అంటే, గ్రామర్ నేర్చుకున్నాము అంటే అది లెర్నింగ్కి సంబంధించింది కదా. సో ఇది లిజనింగ్ యాక్టివిటీ కాదు. నెక్స్ట్ చూడండి, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ స్పోకెన్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటింగ్ అంటే ఏంది? వ్యాఖ్యానించడం. అంటే స్పోకెన్ లాంగ్వేజ్ అంటే మాట్లాడే లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ వ్యాఖ్యానించాలి, దాని గురించి మాట్లాడాలి. సో ఇది లిజనింగ్కి సంబంధించిందే కదండి. అంటే మాట్లాడే లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నాము అంటే ఎదుటోళ్ళు మాట్లాడుతున్నారు, దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అంటే వినే అండర్స్టాండ్ చేసుకుంటాం కదా. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది.
ఓకే. రైటింగ్ ఎస్సెస్ రాస్తున్నాము అంటే అది లిజనింగ్ స్కిల్ని డెవలప్ చేస్తుందా? లేదు కదా, రైటింగ్ స్కిల్ని డెవలప్ చేస్తుంది. సో రైటింగ్ యాక్టివిటీ కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మెమరైజింగ్ వెకాబులరీ అంటే గుర్తుపెట్టుకోవడం అనేది లిజనింగ్కి సంబంధించిందా? కాదు, తీసేస్తాం. ఓకే. సో ఈజీగా బిట్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఏ లెసన్ ప్లాన్. ఓకే, లెసన్ ప్లాన్లో పార్ట్ కానిది ఏది అని అడుగుతున్నాడు. ఓకే, లెసన్ ప్లాన్ రాసేటప్పుడు పార్ట్ కానిది ఏది? చూడండి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, మనం పిల్లల యొక్క లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని లెసన్ ప్లాన్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేస్తాం. సో ఇది కరెక్టే. నెక్స్ట్, టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అంట. టీచింగ్ ఎయిడ్స్ అంటే టీఎల్ఎం వాడుతున్నాము అంటే అది లెసన్ ప్లాన్లో రాస్తాం కదండి. సో ఇది కరెక్టే. నెక్స్ట్, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అన్నీ కూడా లెసన్ ప్లాన్లో రాస్తాం. ఇది కరెక్టే. నెక్స్ట్, స్టూడెంట్స్ గ్రేడ్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎగ్జామ్స్ అంటాం. లెసన్ ప్లాన్ రాసేటప్పుడు స్టూడెంట్ యొక్క గ్రేడ్స్ అనేవి రాస్తామా అండి? అది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ గ్రేడ్స్ అనేవి రాస్తామా? ప్రోగ్రెస్ కార్డులో ఇస్తాం కానీ గ్రేడ్స్ అనేవి లెసన్ ప్లాన్లో ఎందుకు రాస్తాం? రాయం. సో ఇది తీసేస్తాం. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే 3 కరెక్ట్ ఉంటాయి, 1 రాంగ్ ఉంటుంది. ఓకే, ఏ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లెసన్స్. చెప్పండి, కరెక్టే కదా? టెక్స్ట్ బుక్ అనేది లెసన్స్ యొక్క కలెక్షన్గా ఉంటుంది, అంటే అన్ని లెసన్స్ని కలుపుకొని ఉంటుంది. కరెక్టే కదా? కరెక్టే. నెక్స్ట్, ఏ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ టూల్ ఫర్ టీచింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. టీచింగ్కి టెక్స్ట్ బుక్ అనేది ఒక టూల్గా పనిచేస్తుంది. ఎస్, కరెక్టే. నెక్స్ట్, ఆ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ లింక్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అంట. చూడండి, దొరికిపోయింది కదా. టెక్స్ట్ బుక్ అనేది పేరెంట్స్ టీచర్స్కి లింక్డ్గా ఉంటుందంట. సో ఉంటుందా అండి? చెప్పండి. టీచర్స్కి స్టూడెంట్స్కి లింక్గా ఉంటుంది కానీ పేరెంట్స్కి టీచర్స్కి ఎందుకు ఉంటుందండి? కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, ఆ టెక్స్ట్ బుక్ ఈజ్ మీన్ట్ ఫర్ లెర్నర్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. లెర్నర్స్కి యూజ్ అవుతుంది. సో ఇది కరెక్ట్. ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. The following is not a characteristic feature of an effective English lesson plan at primary level. చూడండి, ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ లెసన్ ప్లాన్ రాసేటప్పుడు అంటే ఎఫెక్టివ్గా రాయడానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఒక లక్షణం కాదు అంటున్నాడు. ఓకే, ప్రైమరీ లెవెల్లో ఎఫెక్టివ్గా ఇంగ్లీష్ లెసన్ ప్లాన్ రాయడానికి ఈ క్రింది వాటిలో ఒక లక్షణం కాదు అంటున్నాడు. అంటే 3 సరైనవి ఉంటాయి, 1 సరికాంది ఉంటుంది. అదేందో చూడాలి. చూడండి, ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ లెసన్ ప్లాన్ రాయాలి. సో దానికి క్లియర్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఎస్, క్లియర్గా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఉండాలి. ఎస్, కరెక్టే. నెక్స్ట్, సోల్ రిలయన్స్ ఆన్ ఏ సింగిల్ టెక్స్ట్ బుక్ అంట. చూడండి, సోల్ రిలయన్స్ ఆన్ ఏ సింగిల్ టెక్స్ట్ బుక్ అంటే ఒకే పాఠ్యపుస్తకంపై మాత్రమే ఆధారపడాలంట. ఒకే పాఠ్యపుస్తకాన్ని ఆధారంగా తీసుకుంటామా లెసన్ ప్లాన్ రాసేటప్పుడు? లేదు కదా, మల్టిపుల్ బుక్స్ని రిఫర్ చేయొచ్చు ఒక డౌట్ వచ్చింది అంటే. సో ఇది కాదు. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ స్టూడెంట్ పార్టిసిపేషన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా. స్టూడెంట్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. వెరైటీ ఆఫ్ టీచింగ్ మెథడ్. ఎస్, వెరైటీ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. సో ఇది కరెక్టే అవుతుంది. సో ఇంగ్లీష్ లెసన్ ప్లాన్ రాసేటప్పుడు మనం తీసుకుంది సోల్ రిలయన్స్ ఆన్ ఏ సింగిల్ టెక్స్ట్ బుక్ అనేది తీసుకోండి. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, ద ఫస్ట్ ఎఫర్ట్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. ఇంగ్లీష్ని బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు ఇంగ్లీష్ని ఎవరి కాలంలో ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నాడు. చెప్పండి. 1854లో ఇంగ్లీష్ అనేది ప్రవేశపెట్టబడింది. ఎవరి కాలంలో? లార్డ్ మెకాలే మినట్ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో లార్డ్ మెకాలే అనేది కరెక్ట్. వుడ్స్ కాదు, యూనివర్సిటీస్ కాదు, హంటర్ ఎడ్యుకేషన్ కాదు. ఓకే, లార్డ్ మెకాలే కమిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ద ఫాలోయింగ్ ఈజ్ అ యూస్ఫుల్ అప్రోచ్ ఫర్ ఎన్హాన్సింగ్ స్టూడెంట్స్ లిజనింగ్ స్కిల్స్. చూడండి, లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి యూస్ఫుల్ అప్రోచ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, లిజనింగ్ అంటే వినడానికి సంబంధించిన స్కిల్ని డెవలప్ చేయడానికి యూస్ఫుల్ అప్రోచ్ ఏంటి? ఓకే, చూడండి, ప్లేయింగ్ ఆడియో అండ్ ఆస్కింగ్ స్టూడెంట్స్ టు సమ్మరైజ్ కీ పాయింట్స్. చూడండి, ప్లేయింగ్ ఆడియోను వింటున్నాము అంటే అది కంపల్సరీగా లిజనింగ్ స్కిల్కి సంబంధించిందే కదా. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, గివింగ్ మోర్ రీడింగ్ ప్యాసేజెస్ ఫర్ కాంప్రిహెన్షన్స్. రీడింగ్ ప్యాసేజెస్ అంట. రీడింగ్ ప్యాసేజ్ని రీడ్ చేస్తే రీడింగ్ స్కిల్స్ అనేవి పెంపొందుతాయి కానీ లిజనింగ్ స్కిల్స్ ఎందుకు పెంపొందుతాయి? కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, మెమరైజింగ్ ద వొకాబులరీ సప్లైడ్ బై ద టీచర్. చూడండి, వొకాబులరీ గుర్తుపెట్టుకునేలా టీచర్ చేత చెప్పబడతాయంట. కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్, ఇన్వాల్వింగ్ ద లెర్నర్స్ ఇన్ రైటింగ్ ద లాంగ్ ఆన్సర్స్. చూడండి, రైటింగ్ ద లాంగ్ ఆన్సర్స్ అంటే రైటింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది కానీ లిజనింగ్ స్కిల్ కాదు కదా, తీసేస్తాం. ఓకే,
ఈ విధంగా బిట్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ బిట్, అకార్డింగ్ టు నోమ్ చామ్స్కీ. ఇందాక చెప్పాను కదా యూనివర్సల్ గ్రామర్ని ప్రవేశపెట్టింది ఎవరని చెప్పాను, నోమ్ చామ్స్కీ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లోనే డిస్క్రిప్టివ్ గ్రామరు, జనరేటివ్ గ్రామరు ఇవన్నీ ఉంటాయని చెప్పాను. సో నోమ్ చామ్స్కీ ప్రకారం ఎవ్రీ హ్యూమన్ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ అన్ ఇన్హరెంట్ కెపాసిటీ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ గ్రామటికల్లీ రూల్స్ విచ్ ఈజ్ నౌన్ యాజ్. ఓకే, అంటే ఏంది, ప్రతి పిల్లవాడు కూడా పుట్టుకతోనే లాంగ్వేజ్ నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అని చెప్పే నోమ్ చామ్స్కీ సిద్ధాంతం ఏది అని అడిగాడు. ఇందాకే చెప్పాను, ప్రతి పిల్లవాడు కూడా పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది, దాన్నే యూనివర్సల్ గ్రామర్ అంటారు అని చెప్పాను. దీంట్లోనే LAD కూడా చెప్పాను, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఓకే, సో పిల్లవాడు పుట్టుకతోనే భాషా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని తెలిపే గ్రామర్ ఏది అంటే యూనివర్సల్ గ్రామర్ అనేది తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి, కాంటెక్స్చువల్ గ్రామర్ కాదు, కాంటెక్స్చువల్ అంటే అందులోనే ఉంది కదండి. కాంటెక్స్చువల్ అంటే సందర్భానుసారంగా అన్నట్టు. అంటే దీనికి పర్టికులర్గా నియమాలు నిబంధనలు ఏమీ ఉండవండి. సందర్భం అంటే సిచ్యువేషన్ని అనుసరించి మాట్లాడేస్తూ ఉంటాం. అలాంటి గ్రామర్ని కాంటెక్స్చువల్ గ్రామర్ అంటారు. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ గ్రామర్ అండి. డిస్క్రిప్టివ్ గ్రామర్ కూడా కాదు. డిస్క్రిప్టివ్ గ్రామర్ అంటే ఏంటంటే ఒక భాషను మన నిజ జీవితంలో ఎలా అయితే మాట్లాడుతున్నామో, ఎలా అయితే వాడుతున్నామో, అంటే ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయా, ఉండవు కదా. సో అలా ఎలా అయితే వాడుతున్నామో అలాగే వివరించడం, యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేయడం, అలా మాట్లాడితే డిస్క్రిప్టివ్ గ్రామర్ అంటారు. ఓకే, నెక్స్ట్ కన్వెన్షనల్ గ్రామర్. కన్వెన్షనల్ గ్రామర్ కూడా కాదు. కన్వెన్షనల్ గ్రామర్ అంటే ఏంటంటే ఒక భాష ఉంది, దానికి తరతరాలుగా ఏ విధంగా అయితే వ్యాకరణ నియమాలు ఉన్నాయో వాటిని పాటిస్తూ రాయడం కానీ మాట్లాడడం కానీ చేయాలి. సో ఇలా మాట్లాడితే దాన్ని కన్వెన్షనల్ గ్రామర్ అంటారండి. ఓకే, సో ఇది. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, భాష అనేది పిల్లవాడికి పుట్టుకతోనే ఏర్పడుతుంది అని అన్నాడు. సో అది యూనివర్సల్ గ్రామర్ కిందకి వెళ్ళిపోతుంది. క్లియర్? ఇదండి బిట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ బిట్, దిస్ టీచింగ్ మెథడ్ ఫోకసెస్ ఆన్ స్పీకింగ్ అండ్ లిజనింగ్. చూడండి, ఈ టీచింగ్ మెథడ్ అనేది లిజనింగ్, స్పీకింగ్ పైన ఫోకస్ చేస్తుందంట. టీచర్స్ ఇంగ్లీష్ ఇన్ కంటెక్స్ట్ వితౌట్ యూజింగ్ ద స్టూడెంట్స్ నేటివ్ లాంగ్వేజ్. టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్ యొక్క నేటివ్ లాంగ్వేజ్ అంటే వాళ్ళు మాట్లాడే భాషని ఇందులో యూజ్ చేయము అని అంటున్నాడు. ఓకే, అంటే లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్ పైనే ఫోకస్ పెట్టేసి అలా నేటివ్ లాంగ్వేజ్ని ఇందులో తీసుకోము, అలాంటిది ఏంటిది అని అడుగుతున్నాడు. సో చూడండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో కంపల్సరీ నేటివ్ లాంగ్వేజ్ని తీసుకుంటాం. అంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని నేటివ్ లాంగ్వేజ్లోకి మారుస్తాం. సో ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ తీసుకోమంటున్నాడు. సో ఇది కాదు. నెక్స్ట్ ఆడియోలింగ్వల్ మెథడ్ అవుతుందా, ఇందులో కూడా మనం నేటివ్ లాంగ్వేజ్ని తీసుకోమని అంటున్నాడు. సో ఇది కాదు. నెక్స్ట్ బైలింగ్వల్ మెథడ్ అంటే నేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, బట్ ఇక్కడ తీసుకోం కదా. సో ఇది తీసేస్తాం. డైరెక్ట్ మెథడ్ అనేది కరెక్ట్. డైరెక్ట్ మెథడ్లోనే ఇంగ్లీష్లోనే టీచ్ చేయడం జరుగుతుంది, మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పమన్నట్టు. సో ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ని తీసుకోబడదు. సో అలా తీసుకోబడింది ఏది అంటే డైరెక్ట్ మెథడ్ అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, ఐడెంటిఫై ఎ సూటబుల్ థీమ్ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఓకే, ప్రైమరీ లెవెల్ ఇంగ్లీష్ టీచ్ చేయడానికి సూటబుల్ థీమ్ ఏంటి? ఓకే, చూడండి, ప్రైమరీ లెవెల్లో చూడండి, సివిల్ రైట్స్ మూమెంట్ అంట. అంటే ఫండమెంటల్ రైట్స్, ఈ రైట్స్ మూమెంట్స్ అనేవి మనకి ప్రైమరీ లెవెల్లో కనబడతాయండి, కనబడవు కదా, తీసేస్తాం. ఇది అప్పర్ లెవెల్లో కనబడుతుంది. నెక్స్ట్ కల్చరల్ డైవర్సిటీ అండ్ గ్లోబల్ పర్స్పెక్టివ్స్. సో కల్చరల్ డైవర్సిటీ అనేది కూడా మనకు అప్పర్ లెవెల్లోనే కనబడుతుంది. సో తీసేస్తాం. ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్, ఎగ్జాక్ట్లీ రైట్. ప్రైమరీ లెవెల్లో కనబడేదే ఫ్యామిలీ ఏంది, వారి యొక్క రిలేషన్షిప్స్ ఏంది, వీటిని ఎక్కువగా నేర్పిస్తారు. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. రోల్ ఆఫ్ ఎడ్యుకేషనా కాదు. ఓకే, ఇవ్వండి టోటల్గా 2 సెషన్స్ అంటే 12 బిట్లు అనేవి కవర్ చేశాము. సో వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.